హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులను అయితే కొనసాగించింది. మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తేల్చి చెప్పింది. అలాగే ఏ రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ చేయబోతున్నారు, ఎవరికి జమ కాదు, ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా మొదటి విడతగా జమ చేయబోతున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి, వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా డబ్బులు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు. మొదటగా ప్రతి రైతు కూడా వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్బుక్లకు ఆధార్ షేడింగ్ అనేది కూడా చేయించుకోండి. ఇప్పటికే 5 నుంచి 6 లక్షల మందికి అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయనట్లు అనర్హులుగా గుర్తించి వారిని తీసివేయడం జరిగింది. వెంటనే కూడా మీరు ఇలా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులు పడే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ షేడింగ్ అనేది కూడా చేయించుకోండి. అలాగే ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ జిల్లాలకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ అయిన వెంటనే కూడా డబ్బులు నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా 10,000 రూపాయలు పడే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇప్పటికే సూపర్ 6 పథకాల్లో గోల్డెన్ పథకంగా అయితే ఈ రైతు భరోసా పథకంగా గుర్తించి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త జీవోను కూడా విడుదల చేశారు. కాబట్టి త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.